ధరణి, ధరణి, ఒకసారి వెళ్ళరా. రాపిని కూర్చోండి. ధరణి, ఈ చీర చూడు ఎలా ఉంది. పర్వాలేదు. పర్వాలేదనేది వద్దన్నయ్య, సూపర్ అన్నదే తీసుకో. అలాగే. ధరణి, నువ్వు మొహాట పడకుండా నీకు నచ్చిందేదో తీసుకో. నాకు తెలీదా, నేను నా మనసుకి నచ్చితేనే ఓకే అంటాను. ఆదిత్య గారి కంటే ధరణి గారి సెలక్షనే బాగుంటుంది. అయితే నువ్వు సెలెక్ట్ చేయ ఆకాష్. అతనెవరు సెలెక్ట్ చేయడానికి? మంచో చెడో ఎవరు సెలెక్ట్ చేస్తే ఏంటి, చెయ్యండి. వద్దులేండి, నాకు పెద్దగా సెలక్షన్ రాదు. తప్పించుకోవడం అంటే ఇదే. నిజంగా నాకు రాదు సార్. సర్లే వదిలేసే. ధరణి, అది ఎలా ఉంది? చాలా బాగుందండి. చూడు, మా అన్నయ్యకి సెలక్షనే రాదన్నా. ఎంత బాగుందో సారీ. నిజంగా చాలా చాలా బాగుందండి. వారిని నొప్పించకూడదని నేను నియమాలు తప్పు చేస్తున్నాను. నాకు ఈసారి నచ్చలేదు. అదేంటి ఇప్పుడే నచ్చిందన్నావు? ఏ మూడ్లో ఉన్నానో కానీ నాకు నచ్చలేదు. అయితే నీకు నచ్చిందేదో నువ్వే తీసుకో. నాకేవి పెద్దగా నచ్చటం లేదు. అయితే వేరే శారీస్ తెప్పించినా? ఇవాళ రేపు అందరి దగ్గర ఒకటే రకం ఉంటున్నాయి. అయినా అన్ని అప్డేటెడ్ ఫ్యాషన్ వే. ఎందుకు నచ్చట్లేదో నీకు కారణాలు వివరంగా చెప్పాలా? తనకి నచ్చలేదంది, నీకెందుకు లేక. ధరణి, పోనీ మనం షాపింగ్కి వెళ్దామమ్మా. నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుందు గాని. అవసరం లేదు, ఇందులోనే ఏదో ఒకటి తీసుకుంటాను. ఏం బాగుందా సారీ? ఏం టేస్టే తల్లి, దీనింత దరిద్రపు సెలక్షన్. నాకు ధరణి మీద చాలా అనుమానాలున్నాయి. నువ్వు కొత్త, ఇప్పుడు అనుమానం పడుతున్నావు. నాకెప్పటి నుంచో ఎన్నో అనుమానాలున్నాయి. తనేదో దాస్తోంది. అంత దాపరికమే, పైన ఒకటి లోనొకటి. ఇవాళ నా వీపు మోతకొచ్చింది. అలాగే మేడం, వస్తాను మేడం. వదినా, ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా రా. ముహూర్తం ఏంటి? ముహూర్తం ఏంటా? ఎలా తప్పించుకోవాలి, ఎలా డైవర్ట్ చేయాలి? ఈ పిల్ల ప్రతిసారి నా ప్రాణం మీదకి తెచ్చిపెడుతుంది. చిన్నతనం చేష్టలు నాకు అగ్ని పరీక్షలై కూర్చుంటున్నాయి. ఇప్పుడు కానీ స్వాతి చెప్పినట్టు జరిగితే నాకు తప్పించుకోవడం జరగని పని. తప్పు చేసిందాన్ని అవుతాను, దీక్ష భగ్నం అవుతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా నన్ను గండం నుంచి బయటపడేయమ్మా. ఎన్నిసార్లు ఎన్ని కారణాలు చెప్పను, ఎన్ని అబద్ధాలు ఆడను. ఈ దీక్ష ఎలాగైనా పూర్తయ్యేలాగా చూడు. ఏ విధంగానూ భగ్నం కానివ్వకు.
ఇది నా 5వ తనానికి పరీక్ష. నా భక్తిలో శ్రద్ధలో ఏదైనా అపకారం జరుగుంటే క్షమించు, అంతేగాని నా భర్తని మాత్రం రక్షించు. వదినా, ఎంతసేపు? త్వరగా రా. ఆ, వస్తున్నా. చిన్నపిల్ల తన అచ్చుట ముచ్చుట నాకు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. తన సరదాలని సంతోషాలని కాదని బాధ పెట్టలేను, కానీ బాధని భరించలేను. ఈ బాధని తట్టుకోలేను. ఎలా? ఎవరు నన్ను ఈ ఆపద నుంచి బయటపడేయగలరు? వదినా, తొందరగా రా. ఎంతసేపు వదినా? తొందరగా రా. వదినా, ఏంటొదినా, నువ్వింకా రెడీ అవ్వలేదా? నీకోసం రూమ్లో శారీ పెట్టి ఎంతసేపు అయింది? పర్వాలేదులేమ్మా, ఈసారి బానే ఉందిగా. సరే, ఈ పాలు తీసుకో. దేనికి? నేనిందాక తాగాను. నీకోసం కాదు, అన్నయ్య కోసం. పట్టుకొని గదిలోకి వెళ్ళు. తర్వాతెందుకో నీకే తెలుస్తుంది. నా అంచనా ప్రకారం ధరణి ఆ గ్లాస్ తీసుకోదు. తీసుకో వదినా. అవసరమా? ఫస్ట్ నైట్ అంటే ఇదంతా ఉండాలి. ఏయ్, తీసుకో. నిన్ను చిన్నపుచ్చటం ఎందుకో? ఇటివ్వు. పద 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 పద. ఇదే నా అంచనా. ఇంకెప్పుడు అంచనాలు వేయకు. మనం చూస్తున్నామని ధరణి చూసిందేమో, అందుకే తీసుకుని ఉండదు. కవరింగ్లు తెత్తా. మీ ఆనందాలు, సంతోషాలు, సరదాలు ఇవేవి తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాను. నన్ను క్షమించండి. ధరణి, కారణమైన వాణ్ణి కారెక్కించి ఊటికి పంపించావు. నువ్వు ఉత్సవాల్లో మునిగి తేలుతున్నావు. మరి నా సంగతి ఏంటి? నీ సంబంధమే తప్పుడు సంబంధం. దానివల్ల నువ్వు నెల తప్పితే పట్టించుకోవాల్సిన అవసరం నాకేంటి? నేను పబ్లిక్ ఇష్యూ చేస్తా. నెల తప్పిన అభాగ్యురాలనని ఆదుకోండి అని జనాల్ని పిలుస్తాను. కడుపుతో ఉన్న ఆడవాళ్లను ఒకేలా చూడకపోతే నీ సంసారం మట్టి కొట్టుకుపోతుంది.